అతను పుట్టకుండా ఉండి ఉంటే ఈ మాట ఊహించడానికే కష్టం. జాతి మొత్తం ఎక్కువలు తక్కువలతోటి నిండిపోయేది. బానిసత్వం గట్లనే ఉండిపోయేది. బడుగు బలహీన వర్గాల బతుకులు మారకుండా పోయేవి. ఒక్క మాటలో చెప్పాలంటే మనుషుల్లా బతికే అవకాశమే లేకుండా పోయేది. కులమత భేదాలు లేని జాతి కోసం జీవితం ధారపోసిన గొప్పోడు బాబా అంబేద్కర్. ఆయన జయంతి సందర్భంగా బేసిక్ స్పెషల్. చదువుకోవాలంటే కులమడ్డం వచ్చింది, మంచినీళ్లు దాగాలంటే జాతి అడ్డుపడ్డది, పనులు చేసే కాడ దండం వెట్టుడు కాడ ఇది గదని లేదు. అన్ని జాగల్లా అప్పట్లా తక్కువ కులపోళ్లకు కులమే నరకం చూపించేది. 1891 ఏప్రిల్ 14న తక్కువ కులంగా ముద్రపడిన మహర్ కులంలో పుట్టిర్రు అంబేద్కర్. మిగతా వాళ్ళ లెక్కనే అంబేద్కర్ కూడా చిన్నగున్నప్పుడే మస్తు బాధలు పడ్డారు. అయితే అందరి లెక్క అంబేద్కర్ బెదిరిపోలే. తన లెక్క ఎవరు బాధపడొద్దని, తక్కువ కులంలో పుట్టేటోళ్ల భవిష్యత్తు మంచుగుండాలని ఆలోచించారు. ముంబైలోని ఎల్ఫిన్ స్టోన్ హైస్కూల్లో చదివినప్పుడే కులపిచ్చి ఎట్లుందో అంబేద్కర్కు అర్థమైంది. అంటరాని కులంలో పుట్టినవంటూ అంబేద్కర్ను క్లాస్ రూమ్లకు కూడా రానియ్యలేదు. బయటనే ఉండి పాఠాలు విన్న అంబేద్కర్ చదువులల్లా ఎప్పుడూ టాపర్ వచ్చేటల్లు. అంబేద్కర్కు 15 ఏండ్లున్నప్పుడే 9 ఏండ్లున్న రమాబాయితో పెండ్లయింది. తర్వాత కూడా అంబేద్కర్ చదువు ఆపలేదు. 1907ల మెట్రికులేషన్ పూర్తి చేసిర్రు. 1912ల ముంబై యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ల డిగ్రీ పట్టా పొందిర్రు. బరోడా రాజు సంస్థానంలా ఏడాది పాటు గుమాస్తాగిరి చేసిర్రు. గప్పుడే అంబేద్కర్ సత్తా ఏందో జనాలకు తెలిసొచ్చింది. అంబేద్కర్ మస్తు తెలివైనోడని బరోడా రాజు గుర్తుపట్టి పై చదువుల కోసం అమెరికాకు పంపించిండు. గట్ల కొలంబియా యూనివర్సిటీల పీజీ, పీహెచ్డీ పూర్తి చేసిర్రు అంబేద్కర్. గా తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చేరి చదువుకున్నారు. 1921, 1923ల 2 డాక్టరేట్లు పొందిర్రు. 4 పీహెచ్డీ డాక్టరేట్లు సంపాదించిన గొప్పోడిగా అంబేద్కర్ పేరు సంపాదించుకున్నారు. 1926ల లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టిర్రు అంబేద్కర్. గప్పుడే అంటరానితనం మీద మొదటిసారి పిడికిలి బిగించిర్రు. బహిష్కృత హితకారిణి సభ అనే సంస్థ ఏర్పాటు చేసి దళితుల అభ్యున్నతి కోసం కష్టపడ్డారు. అట్టడుగు వర్గాలకు చదువే ఆయుధమని ప్రచారం చేసిర్రు అంబేద్కర్. అంటరాని కులస్తులుగా ముద్రపడినోళ్ళందరినీ గుళ్ళల్లకు తీసుకుపోయిర్రు. ఆళ్ల మీద ఉన్న నిషేధాన్ని ఎదిరించి చెరువుల మంచినీళ్లు దాగేటట్టు చేసిర్రు. కులం జులుము మీద తిరగబడ్డరు అంబేద్కర్. 1936ల ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టి ముంబై సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి పోటీ చేసిర్రు అంబేద్కర్. గా తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి దళితుల గొంతు వినిపించిర్రు. తక్కువ కులమున్నోళ్లకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని పట్టుబట్టిర్రు. దేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేసిర్రు అంబేద్కర్. గదే టైంలా దేశానికి దశ దిశ చూపెట్టేటందుకు రాజ్యాంగ రచన బాధ్యతలు తీసుకున్నారు. రాజ్యాంగం రాసిన కమిటీకి చైర్మన్గా పనిచేసిర్రు. బడుగుల బతుకులు మార్చేటందుకు ఉద్యోగాలు, చదువులల్ల రిజర్వేషన్లు తీసుకొచ్చిర్రు. భారత రాజ్యాంగం ఎంత మంచిగా ఉందంటే దానికి అంబేద్కర్ తెలివితేటలే కారణమని ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు. కుల వ్యవస్థను వ్యతిరేకిస్తూ బౌద్ధమతం తీసుకున్నారు అంబేద్కర్. బడుగులు, అణగదొక్కిన వాళ్లందరి బతుకు మార్చేటందుకు జీవితాంతం పోరాటం చేసిన బాబాసాహెబ్ 1956 డిసెంబర్ 6న కన్నుమూసిర్రు. తాను తీసుకొచ్చిన చైతన్యాన్ని వీలైతే ముందుకు తీసుకపోన్రి, చేతగాకుంటే ఆణ్ణే వదిలేయిర్రి, అంతేగాని ఎన్కకు మాత్రం తీసుకుపోవద్దని అంబేద్కర్ చెప్పిర్రు. గట్ల అంబేద్కర్ నింపిన చైతన్యం కోట్లాది మందిలా ప్రవహిస్తూనే ఉంది.